ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. పండుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆరోగ్యము చేత మంచం మీద, ఆరోగ్యము లేక అనారోగ్యం చేత మంచం మీద ఉన్నారా? అయితే నీవు పండుకునినప్పుడు నీవు భయపడవు అన్న ఈ వాగ్దానాన్ని పట్టుకుని మీరు కలత లేకుండా పడుకోండి. ఎందుకని అంటారా? మనం పడకకు వెళ్ళే ముందు ఈ వాగ్దానం మనకు తలగడగా ఉండాలి. మనం నిద్రలోకి జారుకున్న తర్వాత మనలను మనం కాపాడుకోలేం. రాత్రి అంతయు ప్రభువు మనల్ని కాపాడుతాడు. ప్రభువు కాపుదల్లో ఉండి నిద్రపోయేవారు రాజనగరిలో ఉన్న రాజులు రాణులు కంటే భద్రంగా ఉంటారు. మనం పడుకునేటప్పుడు మన చింతలన్నీ పక్కన పెడదాం. అప్పుడే మనకు నెమ్మది, విశ్రాంతి దొరుకుతాయి. ఇలాంటి నెమ్మది, విశ్రాంతి లోబులకు దొరకనే దొరకదు. చెడ్డ కలలు నీకు రావు, వచ్చినా అవి కేవలం కలలే అని వాటి జ్ఞాపకాలలో నుండి వెళ్ళగొట్టేస్తాం. మనం హాయిగా నిద్రిస్తే హాయిగా జీవిస్తాం. పేతురు ఎంత సుఖంగా నిద్రపోయాడు. దేవదూత వచ్చినప్పుడు ఆ మహావెలుగు తన మీద పడినా మెలకువ రానంత గాఢంగా నిద్రపోతుంటే ఆ దేవదూత కూడా అతన్ని తట్టి లేపాల్సి వచ్చింది. పేతురు తనకు ఉదయాన్నే మరణదండ ఏర్పాటు చేయబడిన సంగతి తెలిసి కూడా హాయిగా నిద్రపోతున్నాడు. మనం తెలుసుకోవలసిన మరొక విషయం ఏమిటి అంటే, హతసాక్షులు ఎంతోమంది తాము మరుసటి రోజు కాల్చివేయబడతామని తెలిసి కూడా ఆ ముందు రాత్రి ఎంతో హాయిగా నిద్రపోయారట. ప్రభువు తన ప్రియమైన బిడ్డలకు మంచి నిద్ర ఇస్తాడు. మనకు మంచి నిద్ర పట్టాలంటే మన జీవితాలు మంచిగా ఉండాలి. అలాగే మన ప్రవర్తన మంచిగా ఉండాలి. మరి మన ధ్యానాలు మంచిగా ఉండాలి. మనం ప్రేమతో నింపబడి మంచివారిగా ఉండాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ లేఖనాన్ని మీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు. మీరు మా జీవితాల్లో మంచి నిద్రను తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడన్న మీ వాక్య వాగ్దానమును బట్టి మంచి విశ్రాంతితో కూడిన నిద్ర, మంచి మీ ఆశీర్వాదాలు పొందుకొనడానికి మేము మంచివారిగా, ప్రేమ కలిగిన వారిగా ఉంటూ మా జీవితాల్లో మేము
మంచి చక్కటి విశ్రాంతి నిద్రను పొందుకోగలగటానికి మీ పిల్లలకు మీరు సహాయం చేయండి. ఎందరో జీవితాల్లో నిద్ర లేని రాత్రులు గడుపుతుండగా వారి హృదయాలు మంచిగా చేసుకుని వారు మంచి నిద్రను పొందుకోగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. వీరి కుటుంబాల్ని కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. అలాగే ప్రియుడా, వివాహాలు కాని వారికి అవటానికి, వివాహాలు అయిన వారికి గర్భఫలం ఇవ్వండి. గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. తల్లి పిల్లలకి మీ పిల్లలను మీరు దీవించమని, ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.